మొదటగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మై డియర్ బ్రదర్. అలాగే హ్యాపీ బర్త్డే టు చిన్నబ్బాయి పేరు ఏంటండి? అనురాగ్. అనురాగ్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం. సరే, చాలా సంతోషం. కీర్తనల గ్రంథం మన అందరికి తెలిసిన వచనమే 65వ అధ్యాయం 11వ వచనం సెలవిస్తుందంటే, సంవత్సరమును నీ దయా కిరీటమును ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. మానవ జీవితంలో రెండు దినాలు శ్రేష్టమైనటువంటి దినాలు. ఒకటి, పుట్టినరోజును మనం సంతోషంగా జరుపుకుంటాం. రెండవది ఏంటి చెప్పగలరా? రక్షణ దినం. వెరీ గుడ్. నేనేమంటున్నానంటే, మానవునిగా పుట్టినటువంటి మనం నేను ఎందుకు పుట్టానని తెలుసుకున్న దినమే రెండవ శ్రేష్టమైనటువంటి దినము. మొదటిది, ఈ భూమి మీద దేవుడు మనిషిగా మనల్ని పుట్టించినందుకు. మానవ జన్మ అనేది దేవుని యొక్క స్వరూపంలో దేవుడు మనల్ని చేశాడు. సృష్టిలో ఉన్నటువంటి జీవరాశులకు దేవుడు తన స్వరూపాన్ని తన గుణలక్షణాలు కానీ తన స్వారూప్యాన్ని ఏ జీవరాశికి దేవుడు ఇవ్వలేదు. ఏ జంతువుకి కానీ పక్షికి కానీ తన రూపాన్ని ఇవ్వలేదు. కేవలం మానవునికి మాత్రమే ఇచ్చాడు. అందుకు మనం ధన్యులము, మానవునిగా మనం పుట్టినందుకు. కాబట్టి మన జన్మదినం అనేది ప్రాముఖ్యమై ఉంటే, రెండవదని పుట్టినటువంటి మనిషి నేను ఎందుకు పుట్టాను, నేను ఎవరిని అని తెలుసుకున్న దినమే అతి శ్రేష్టమైనటువంటి దినము. దానినే రక్షణ దినముగాను కూడా మనం సంబోధిస్తూ ఉంటాం. కాబట్టి మరి స్వప్న చాలా మంచి పిల్ల. యవన కాలంలో మంచి భక్తి చేసింది. చిన్నప్పటి నుంచి కూడా, బాల్యం నుంచి నాకు తెలుసు. నాకు వివాహం అయి దరిదాపు 23 సంవత్సరాలు. మరి 10 సంవత్సరాల క్రితమే వివాహం అయింది వీళ్ళకి. ఎందుకంటే అంతకుముందు ఆమెను నేను ఎరుగుదును. చాలా దైవభక్తి కలిగినటువంటి పిల్ల. మధ్యలో అపవాది శోధించినప్పటికీ దేవుడు ఒక నేర్పరైనటువంటి శిల్పకారుని వల్లే నేను పునాది వేసేది అన్నట్లుగా, మరి ఒక నేర్పరైనటువంటి శిల్పకారుని చేతిలో తన నామమును బట్టి చూపిన ప్రేమను దేవుడు మరిచేవాడు కాడు. యవన కాలంలో మంచి భక్తి చేసింది. చాలా శ్రేష్టంగా తన యవ్వనాన్ని కాపాడుకుంది. నాకు చాలా తెలుసు. చాలా దైవభక్తి కలిగినటువంటి పిల్ల. మరి తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెంది వివాహ విషయంలో అందరూ ప్రార్థనలు చేశారు, ఉపవాసాలుండి ప్రార్థన చేశారు. కానీ దేవుని యొక్క ప్రణాళిక చొప్పున తాను ఏమై ఉండాలో దేవునికి తెలుసు కాబట్టి, ఏ ఒడిలోకి చేర్చాలో దేవునికి తెలుసు కాబట్టి, దేవుని యొక్క ప్రణాళిక తన పక్షముగా ఉన్న సంగతిని మరి సహోదరులు దైవ సేవకులు కిషోర్ గారి యొక్క ఒడిలోకి తీసుకొని వచ్చారు. ఆయన నేర్పరైనటువంటి శిల్పకారుని వల్లే తన భార్యను రూపుదిద్దుకుంటూ చక్కగా దేవుని యొక్క పరిచర్యలు ఇద్దరు కలిసి ముందుకు అడుగులు వేయడానికి, మరి యొక్క సేవా పరిచర్యలో ముందుకు వెళ్ళడానికి, అనేక ఆత్మలను రక్షించేటువంటి భారంతో ప్రయాసపడడానికి, అవును నా నిజమైన సహకారి అనేటువంటి విధానంలో తన భార్యను దిద్దుబాటు చేశారని నేను నమ్ముతున్నాను. am I right? గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒప్పుకున్నారు అయ్యగారు. మరి ఈ యొక్క శుభ సందర్భంలో వారి యొక్క వివాహ మహోత్సవము, క్రీస్తులో వారి యొక్క వివాహ మహోత్సవము, దేవుని యొక్క సేవా పరిచర్య కొరకు దేవుడు వారిని ఏర్పాటు చేసుకొని, అనాది సంకల్పాన్ని బట్టి దేవుడు వారిని ఐక్యపరిచి, మరి ఈ రీతిగా అనేకులకు ఆదర్శవంతమైనటువంటి వారుగా దంపతులుగాను దేవుని యొక్క పరిచారకులుగాను దేవుడు వారిని నడిపిస్తూ విధానం బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. వారు తమ బిడ్డలైన వారిని కూడా దేవుని మార్గాల్లో నడుపుకుంటూ, మొన్న మధ్య పెద్ద కుమారుడు యొక్క మెసేజ్ రిలీజ్ చేశారు. చక్కగా యూట్యూబ్లో విన్నాం. ఎంత అద్భుతంగా చెప్పారు. ఆ ట్రాన్స్లేషన్ కూడా ఎంత అద్భుతంగా ఉందో. చాలా ముగ్ధులైపోయాం చూసిన వాళ్ళందరం కూడా. అనేక మందికి నేను షేర్ చేశాను, అనేక గ్రూపుల్లో షేర్ చేశాను. ఆ రీతిగా దేవుని యొక్క ప్రణాళిక, మరి సేవే పరమావధిగా, దేవుని యొక్క పరిచర్యే ఆత్మల రక్షణే ధ్యేయంగా, మరి కుటుంబము ఈ దంపతులు ముందుకు సాగుతున్న క్రమంలో
మరి మనమందరం కూడా వారికి సహకరిస్తూ వారి కొరకు ప్రార్థన చేస్తూ దేవుని రాజ్యంలో మమేకమై దేవుని రాజ్యాన్ని కట్టడంలో ప్రయాసపడే వారికి ఉండాలని ఈ సందర్భంగా మరి పుట్టినదినం జరుపుకుంటున్న చిన్న బిడ్డకు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా కలగాలని దేవుడి యొక్క పరిచర్యలో కడవరకు కూడా వారిని విజయవంతంగా నడిపించాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చక్కని శుభాశీస్సులు తెలియపరిచి మరి మా పాస్టర్ గారిలో ఉన్న నైపుణ్యాన్ని ఒకసారి మాకు జ్ఞాపకం చేశారు. శిల్పి, నిజంగానే వారి శిల్పే. శిల్పకారుడు ఎలాగైతే ఒక ప్రతిమను చెక్కడానికి ఎంత శ్రద్ధ తీసుకుంటాడో, ఒక ఆత్మను రక్షించడానికి ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడు అన్నయ్య. నేను నా తోటి సేవకులు ఎక్కడ పరిచయం చెప్తాను, ఏమనంటే ఆయనకి దేవుడిచ్చిన చిన్న అవకాశాన్ని కూడా ఆయన వదులుకోడు. అక్కడ అంటే అవకాశం దేవుడిచ్చిన దగ్గర మాత్రం అన్నయ్య మాత్రం స్వార్థపరుడు అని చెప్తా. ఎందుకంటే వేరే వాళ్ళకి ఈడ అవకాశం, ప్రభు నాకు ఇచ్చాడు ఈ అవకాశాన్ని, నేను పరిపూర్ణంగా వాడుకోవాలన్న తపనతో ఉంటారు. ప్రభు పని జరిగించడానికి చాలా ఆశ కలిగి ముందుకెళ్తూ ఉంటారు. వారితో దేవుడు పనిచేయటం నేను ఇది 18వ సంవత్సరం చూడడం. ఇది 18వ సంవత్సరం. నేను ఇప్పటికీ కృతజ్ఞతాస్తుతులు అన్నయ్యని బట్టి తెలియపరుస్తూ ఉన్నాను. మరి వీళ్ళందరూ అమ్మగారు బంధువులుగా వచ్చి మొట్టమొదటిసారి మన మందిరంలో ఇలాగా కూర్చొని దేవుని నామాన్ని ఈ పరిచర్యల తరపున మహిమపరుస్తూ ఉన్నారు. మరి అన్నితో పాటు కొంతమంది సువార్థికులు, సేవకులు కూడా ఉన్నారు. అందరికి అవకాశం ఇవ్వటానికి మరి టైం లేదు. మన పెద్దలు వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. సాల్మన్ రాజు గారికి గ్రీటింగ్ చెప్పడానికి ఒక 2 నిమిషాలు అందరి తరపున, మినిస్ట్రీ తరపున. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మన యేసయ్యకే చెందునుగాక. మరి శుభ సందర్భాన మనందరం మన కుటుంబాలతో ఇలాగా చేరవచ్చి ప్రభునామాన్ని అద్భుతంగా ఘనపరుస్తున్నాము అంటే నిజంగా దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మీయ తల్లిదండ్రులను బట్టి నేను గర్వంగా చెప్తాను. మనం రక్షించబడటానికి, నేను రక్షించబడటానికి సేవలో మనందరం కలిసేలాగా ఆత్మల పట్ల భారం కలిగి ఉద్యోగమే చేస్తున్నా, పొలం పనికి వెళుతున్నా, ఇంటి దగ్గరే ఉంటున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా నశించిపోతున్న ఆత్మల పట్ల ఒక భారం అనేది మనలో ఇప్పటికీ కలుగుతుంది అంటే మరి దైవజనులు, ఆత్మీయ తండ్రి గారు కిషోర్ అన్న గారిలో దేవుడు పోసిన మంట మనలో ఉంచడాన్ని బట్టే దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆయన దేవుని యొక్క మహాకృపను బట్టి మనం సంపాదించుకున్నారు. మనం ఒట్టి చేతులతో దేవుని దగ్గర కనపడకూడదని ఎప్పుడు కూడా వాక్యం ద్వారా మనల్ని సాధన చేస్తూ, అభ్యాసింపజేస్తూ, ప్రార్థనలో, కన్నీటి అనుభవంలో, మోకాళ్ళ అనుభవంలో, కుటుంబాలను కట్టే విషయంలో, మన కుటుంబాలని ప్రభు కొరకు నిలబెట్టే విషయంలో మరి అన్నగారు, అదేవిధంగా ఆత్మీయ తల్లి స్వప్నక్క గారు కూడా నిజంగా మనకు దొరకటం, నా కుటుంబానికి, మా సావుకులందరి కుటుంబాలకి దొరకటం గొప్ప భాగ్యం అనించి మరి ఈ శుభ సందర్భాన అన్నగారికి, ఆత్మీయ తల్లి గారికి, సేవకులందరి తరపున మరొక వార్షికోత్సవాన్ని, దేవుడు వివాహోత్సవాన్ని దేవుడిచ్చినందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ, అదేవిధంగా బిడ్డలిద్దరూ కూడా ఎంతో ప్రార్థన చేసాం అందరం. మరి ప్రార్థన ఫలితంగా ఈ పరిచర్యలో ఇంకా ఆత్మల దాహం కలిగి మన భారతదేశమే కాకుండా వివిధ దేశాల్లో, వివిధ భాషల్లో ఈ పరిచర్యని విస్తరింపచేయటానికి దేవుడు మనకి మినిస్ట్రీ తరపునిచ్చిన గొప్ప బహుమానాలు పెద్దబాబు, చిన్నబాబు. కాబట్టి చిన్నబాబు ఇంకా నిండు ఆరోగ్యంతో వర్ధిల్లాలని, పెద్దబాబు కూడా ఆయురారోగ్యాలతో నింపబడి బహుగా పరిచర్యలో వర్ధిల్లాలని జయత్యం సేవకులందరి తరపున ఈ ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు, అదేవిధంగా వెడ్డింగ్ యానివర్సరీ శుభాకాంక్షలు తెలియజేస్తూ
ఈ యొక్క అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి గ్రీటింగ్స్ ఇలాగా చెప్తూ ఉంటే ఇంకెంత సమయం అవుతుందో అని అనుకుంటున్నారా మీరు? ఎంతో సమయం అవ్వలేదండి. చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఈ ప్రోగ్రాం ముగించడానికన్నా ఈ యొక్క కార్యక్రమాన్ని అరేంజ్ చేశారు. ఈ సమయంలో ప్రత్యేకమైన పాట సహోదరి జెరూషా గారు ఓ ప్రత్యేకమైన పాట పాడి ప్రభునామాన్ని మహిమపరచాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నా. మరి రాబర్ట్ అంకుల్ గారు కోడలు కొడుకు భార్య జెరూషా గారు దేవుని నామానికి వందనాలు. మీ కూడి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. అన్నయ్య వదినలకు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ, అనురాగ్కు జన్మదిన శుభాకాంక్షలు. మానస వీణను శృతి చేసి మనసు నిండా కృతజ్ఞత నింపి గొంతెత్తి స్తుతి గీతములే పాడవా, గొంతెత్తి స్తుతి గీతములే పాడవా, వింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా. మానస వీణను శృతి చేసి మనసు నిండా కృతజ్ఞత నింపి గొంతెత్తి స్తుతి గీతములే పాడవా, గొంతెత్తి స్తుతి గీతములే పాడవా, వింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా, వింతైన దేవుని ప్రేమను నీవిల చాటవా. మానస వీణను
చక్కని పాట పాడి ప్రభునామను మహింపరిచిన సహోదరికి ఒక ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. మరి ఈ సమయంలో మిగిలిన కార్యక్రమాన్ని అన్నయ్య నడిపించవలసిందిగా అన్నయ్యకి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నా. దేవునికి మహిమ కూడి వచ్చిన మీ అందరికీ, నా కుటుంబ సభ్యులైన దైవజనులందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి వందనాలు, వెనుకున్న వాళ్ళకి కూడా అందరికి వందనాలు, అందరికి వందనాలు. రెండు చేతులు ఆకాశం పెట్టి బిగ్గరగా స్తోత్రం చెబుదామా? కొంచెం బిగ్గరగా. మంచిది. ఇప్పటి వరకు చాలా సందర్భాలు దైవజనుల నోట నుండి వింటూ వచ్చాం. వాస్తవానికి ఈ కొద్ది కాలంలో ఒక కుటుంబంలో ఒక్కొక్కరు ప్రభు పిలుపు అందుకుని వెళ్ళారు. ఇంచుమించుగా డయోస్ మీద ఉన్నటువంటి నా తోటి అల్లుళ్ళు అనబడుతున్నటువంటి తోడల్లుళ్ళు సోదరుల కుటుంబాలలో, అలాగనే పాస్టమ్ గారి యొక్క పెద్దమ్మ గారి కుమారుడు బావగారు అవుతారు. వారు కూడా ఉద్యోగం చేస్తూ ప్రభు పని చేస్తున్నారు. వారి కుటుంబంలో గతించిన వారం దినాల క్రితం మా పెద్ద అత్తయ్య గారు మంచి పరిచర్య చేసి ఎంతోమంది సేవకులకి వండి వార్చి ప్రభుని స్తుతిస్తూ ప్రభు పిలుపు అందుకొని వెళ్ళారు. వారిద్దరు కుమార్తెలు మా వదిన వాళ్ళు మీ మధ్యలో ఉన్నారు. వారి యొక్క యజమానులు ఇప్పటివరకు గ్రీటింగ్ని అందజేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే కుటుంబ విషయాల్లో మిళితమైపోయినట్టుంటుంది. కానీ వాస్తవానికి దుఃఖ సందర్భంలో కన్నీటి లోయలో ఉన్న పరిస్థితుల్లో వారిని కూడా ఈ సమయంలో పిలిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశం చేత 2-3 గంటలు, ఒక 4 గంటల ముందు పాస్టర్మ నేను మాట్లాడుకుని స్కెడ్యూల్ అంతా జిగ్జాగ్ చేయడం జరిగిందనమాట. అంతేగాని ఎక్కడో తిరువూరు నుంచి, నూజివేడ్ నుంచి, బాంబే నుంచి దైవజనులు ఈ ప్రోగ్రాం కోసం కాదు, మీరేమీ దాని గురించి అయ్యగారు చెప్పలేదు అనుకున్నదే భావించవద్దు. దానికి స్తోత్రం. అంటే మన చనిపోయిన మా పెద్ద అత్తయ్య గారు అంకుల్ గారికి, అంకుల్ గారు రెవరెండ్ డాక్టర్ చంద్రహాసన్ అంకుల్ గారు బొంబాయిలో మంచి పరిచర్య చేస్తున్నారు. పాస్టమ్ గారికి మేనమామ, తండ్రి సమానులు మన మధ్యలో ఉంటాం, మనకు ఆశీర్వాదకరం. వాస్తవానికి వాళ్ళు వెళ్ళవాలి. వారితో కూడా మాట్లాడి కొంచెం సమయాన్ని అడ్జస్ట్ చేసుకుని వారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగిస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో దైవజనులు మా మధ్యలో పిలవటం జరిగింది. పెళ్ళైన ఈ 10 వసంతాలలో ఏ ప్రోగ్రాంలో వారు కలవలేకపోయారు. వారికున్న పరిస్థితులను బట్టి, మన మధ్యలోకి నాకున్న పరిస్థితులను బట్టి, నాకు బాంబే 10 సంవత్సరం బట్టి ఆఫర్ వస్తానే ఉంది, కానీ ఇంతవరకు ఉపయోగించుకోవాలి. ఎందుకంటే ఆగస్టు నెలలో వస్తుంది, మనకి ఇక్కడ ఉపవాసాలు జరుగుతున్నాయి. నేను వెళ్ళలేకపోతున్నాను, ప్రభు చిత్తం అది. దీనికి స్తోత్రం. ఈ సమయంలో దైవజనులకి ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. మనకి దేవునికి వాక్యాన్ని అందిస్తారు. ప్రభు ఇచ్చిన మంచి వాతావరణం బట్టి చప్పట్లు కొడుతూ ప్రభును మహింపరుస్తూ సావుకులు ఆహ్వానించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు దేవునికి ప్రైజ్ ది లార్డ్ ఒకరికొకరు చెప్పుకోవాలి. అది మా ఆచారం. చెప్తారు అప్పుడు హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకరికొకరు చేయి అందించుకోండి కొద్దిగా. రైట్, వెరీ గుడ్. దేవుని యొక్క మహాకృపను బట్టి రాత్రికాల సమయంలో మీ దేవాలయంలో చేరి మేము ఉండటం మాకెంతో సంతోషకరంగా ఉంది, ఆనందంగా ఉంది. ఎందుకంటే తెలుగు సంఘంలో పరిచయం చేయటం అంటే కనీసం ఇప్పుడు 38 సంవత్సరాలు అయిపోయింది నేను బొంబాయి వెళ్ళిపోయి. తెలుగు సాంతం మర్చిపోయే పరిస్థితి ఏర్పడతా ఉంది. అలాంటి పరిస్థితుల్లో మీ మధ్యలో వాక్యం చెప్పాలంటే నాకు చాలా మరి ఒక అనుకూలంగా లేదు. ఎందుకంటే ఆంధ్రాలంటే ఆరితేరిన దైవజనులు,
అంతకంటే ఆరితేరిన వాళ్ళు సంఘస్థులు. వాక్యం చెప్పడం చాలా కష్టం ఇక్కడ. మాకు కూడా తెలుసులేండి అంటారు ముందే. కాబట్టి వాక్యం చెప్పాలంటే ఇక చాలా బాధగా ఉంటుంది. మరి ఈ సమయంలో మరి మా మేనగోళ్ళు, మా కుమారుడు ఈ దినాన్ని మమ్మల్ని ఆహ్వానించి, మమ్మల్ని ప్రేమించి ఆహ్వానించి వారి యొక్క వివాహ దినాన్ని మరి గడుపుకుంటూ మమ్మల్ని పిలిచినందుకు దేవునికి వందనాలు. వారికి మా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా వారి కుమారుడు కూడా బర్త్డే అంటే ఈరోజు. దేవుడు ఆ బిడ్డను కూడా ఆశీర్వదించాలని మేము కోరుచున్నాం. మీకు ఇష్టమైతే ఒక హిందీ పాట, మరాఠీ పాట పాడాలనుకుంటున్నాం. టైం అయిపోతా ఉంది. పాడమంటారా? అమ్మగారు రండి. తోడు లేకపోతే కష్టం కదా. ఎక్కడికి వెళ్ళినా చేతి కర్ర కావాలి కదా. రైట్. కాబట్టి మరి ఈ దినాన ఈ తెలుగు సంఘంలో వాక్యం చెప్పడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మాకందరూ కూడా ఒక్క భాష కాదు. ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉంటారు, మధ్యప్రదేశ్ ఉంటారు, రాజస్థాన్ వాళ్ళు ఉంటారు, మరాఠీ వాళ్ళు ఉంటారు. అందరు రకరకాల మిక్స్ కాంగ్రిగేషన్ మాది. తర్వాత మాది ప్రేయర్ టవరు. ఆరాధనలో ఎక్కువ మంది ఉండరు, కానీ ప్రతి దినము చాలామంది వచ్చి వెళ్తారు. అందరూ హిందువులే, అందరూ కూడా హిందువులు. అన్ని భాషల వారు వస్తారు మా దగ్గరికి. మేము అదే భాషలో మరి వారికి బోధించాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి దేవునికి వందనాలు. ఈ మీ మధ్యలో ఈరోజు నిలబడటం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది. కాబట్టి ఈ సమయంలో మనం చిన్న పాట పాడుకుందాం. హల్లెలూయా. मसीह बिना जीना बेकार है, वही मेरा जीवन का आधार है। मसीह बिना जीना बेकार है, वही मेरे जीवन का आधार है। जीना मसीहा मरण न पाए, जीना मसीहा मरण न पाए, जीना मसीहा तैयार है। मसीह बिना जीना बेकार है।
మరాఠీ పాట పడదు. లా 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 మీరందరూ పాటలు పాడుతుంటే చాలా ఇంపుగా ఉంది. చాలా బాగా పాడుతున్నారు మీరందరూ. చాలా సంతోషం అనిపించింది. వాళ్ళు అన్ని తెలుగు పాటలు పాడుతూ ఉంటే ఖుషి అనిపించింది మా హృదయంలో. కాబట్టి దేవునికి చాలా వందనాలు. మీ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించాలి, వర్ధలు చేయాలి. దేవుని కృప మీతో ఉంటుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. మీ దైవజనులు ఆ విధంగా నడిపిస్తూ ఉన్నారు. మరి మీ దైవజనులు చెప్పినట్టు చెప్పపోయినా కానీ ఏదో మాకు వచ్చిన వరకు చెప్పగలుగుతాం. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా శ్రద్ధగా వినాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు రాత్రి కాల సమయంలో వాళ్ళ పేర్ల గురించి చెప్పను కానీ ఏదో నాకు వచ్చిన వాక్యాన్ని చెప్తాను. నేను ఈరోజు సర్వశక్తి గల ప్రభు నీ పాదాలకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో బిడ్డల మధ్యలో చేరి ప్రభు ఈ రీతిగా నీ యొక్క వాక్యమును ప్రబోధించడానికి ఇచ్చిన సమయం కొరకు నీకు వందనాలు నాయన. ఈ సమయంలో మాట్లాడేది నేను కాదు కానీ నీవు నాలో ఉండి మాట్లాడండి. ఆ వాక్యం నీ బిడ్డలకు ఇండుటకు ఇంపుగాను నీ నామానికి మహిమార్థముగాను ఉన్నట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు పేరట వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుడు కరుణామై ఉన్నాడు, మనల్ని ప్రేమించేవాడై ఉన్నాడు, ఆదరించేవాడై ఉన్నాడు, రక్షించి ఈ లోకములో పవిత్ర మార్గంలో నడిపించేటటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి నిత్యము మనం దేవుని స్తుతించేటటువంటి వారమై ఉండాలి. ఈరోజు మన యొక్క వాక్య భాగం ఏమిటంటే దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఉన్నదంటారా? దేవుడి లోకంలో మనల్ని సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఎవరి పోలిక చొప్పున? తన పోలిక చొప్పున మనల్ని సృష్టించాడు. సృష్టించిన తర్వాత ఊరుకున్నాడు. అట్లాగే తన ప్రాణాన్ని మనకి
అనుగ్రహించాడు. తన ప్రాణాన్ని ఇచ్చి ఈ లోకంలో మనల్ని జీవింపజేస్తూ ఉన్నాడు. అయితే తన ప్రాణాన్ని ఇచ్చినటువంటి దేవుణ్ణి వదిలేసి మానవుడు ఈ లోకంలో ప్రసంగి గ్రంథంలో చెప్పినట్లుగా వివిధ తంత్రాలు కలిగించుకుని తన ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అందుకనే దేవుడి లోకంలో ఈ విధంగా ఉంటే నేను స్థాపించినటువంటి పరలోక రాజ్యం ఏమైపోద్ది, వీళ్ళందరూ కూడా అక్కడికి రావాలని చెప్పి దేవుడు ఎలాంటి ప్రణాళికనిచ్చాడు ఈ లోకంలో. ఆయనే తన సొంత కుమారుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడైనటువంటి యేసు ప్రభుని ఈ లోకంలో పంపించి నీ పాపములు నా పాపములు పరిహరించడానికి ఆయన సిలువ మీద ఆయన అప్పగించి తన యొక్క రక్తాన్ని గార్చి ఎవరైతే నా రక్తంలో శుద్ధీకరించబడతారో వారు నా నిత్యరాజ్యములో నా స్థానంలో చేరతాడని చెప్పి దేవుడి లోకంలో సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి లోకంలో జీవించేటటువంటి మనము, మన ప్రాణం ఎవరిదంట? ఎవరిది మన ప్రాణం? చెప్పొద్దా? ఎవరిది మన ప్రాణం? నాది, నేను అంటాం కదా. నాది నేనంటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడిచ్చినటువంటి ప్రాణం ఇది. దేవుడిచ్చినటువంటి ప్రాణాన్ని మనము దేవుని కొరకు ఉపయోగించాలి, కానీ లోక సంబంధంగా లోకంలో మనం జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఆ విధంగా కాకుండా దేవుని కొరకు మనం జీవించాలి. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. లోకంలో సమస్తమును కూడా సాధ్యమే. అందుకని ఆదికాండం 18వ అధ్యాయం 1వ వచనం నుంచి 15వ వచనాలు చూస్తున్నట్లయితే దేవుడు అబ్రహాముకి దర్శనాన్ని ఇచ్చాడు. దేవుడు అబ్రహాముకి దర్శనాన్ని ఇచ్చాడు. ఈ దర్శనం ఇచ్చినప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడు? సింధూర వనంలో అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని ఆయన ఎండవేళలా కూర్చున్నటువంటి సమయంలో 3 వ్యక్తులు వస్తూ ఉన్నారు. ఈ 3 వ్యక్తులు వస్తూ ఉంటే అబ్రహాం గ్రహించాడు. అబ్రహాం గమనించి వీరు దేవుడే కానీ మరొకరు కాదు అని చెప్పి వెంటనే పరుగున వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి ఏం చేశాడు? సాష్టాంగ నమస్కారం చేసి వాళ్ళని ఆహ్వానించి వాళ్ళు మీరు ఎండలో వచ్చారు అని చెప్పి ఆ చెట్టు కింద కూర్చోబెట్టి, అయ్యా నేను ఇప్పుడే కొంచెం మీకు దాహం తీరుస్తాను, నీళ్లు తీసుకొస్తానని బయలుదేరి అక్కడికి వెళ్ళి నీళ్లు తీసుకొచ్చిన కాళ్ళు కడుక్కోండి, తాగండి అని చెప్పి ఇచ్చి, తర్వాత ఏమన్నాడు ఆయన, నేను ఇప్పుడే మీకు కొంచెం భోజనం తీసుకొస్తా అని చెప్పి అక్కడ ఇంటికి వెళ్ళి అక్కడ మందిరంలోకి వెళ్ళి ముందు భార్యతో చెప్పాడు, అమ్మ ఇదిగో మనకు అతిథులు వచ్చారు కాబట్టి 3 మానికల పిండిని కలిపి ఏం చేయాలి, మీరు రొట్టెలు చేయండి. తర్వాత నేను చెప్పి ఆయన పరుగున మందలోనికి వెళ్ళి మంచి లేత మేకపిల్లని తీసుకుని వచ్చి పనివానికి అప్పగించి దానిని తయారు చేసి ఈ మాంసము ఈ యొక్క రొట్టెలు తీసుకొని వెళ్ళి ఆ దైవజనులకి ఇచ్చినట్లుగా, దేవునికి ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి వారి ఆప్యాయత చూడండి. అబ్రహాం ఎంత విశ్వాసంతో వాళ్ళకి ఆప్యాయత చేస్తూ ఉన్నాడు, ఎంత గౌరవిస్తూ ఉన్నాడు. మొట్టమొదట సాష్టాంగ నమస్కారం చేశాడు, వాళ్ళని ఆహ్వానించాడు, దాహాన్ని తీర్చాడు. తర్వాత ఏం చేశాడు? ఆయనకి ఆహారం పెట్టాడు, వాళ్ళని గౌరవిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎవరో ఆయనకి అర్థమైంది కానీ చెప్పలేదు అక్కడ. మరి ఈనాడు మనం ఈ లోకంలో జీవించేటటువంటి మనము మన దైవజనుల్ని ఏ విధంగా గౌరవిస్తున్నాం? అయ్యగారు వస్తున్నాడు అంటే ఇటు తలంచుకుని ఇటు వెళ్ళిపోతారు కదా. అటు నుంచి అయ్యగారు వస్తుంటే ఇటు నుంచి తలంచుకుంటాం, ఇటు వెళ్ళిపోతాం, లేదా అటు వెళ్ళిపోతాం. కానీ గౌరవిస్తామా? వచ్చిన కాడి నుంచి ఇంటికాడ స్వాళ్ళ పిండి దండగా అనవసరంగా ఎందుకులేని చెప్పి మన దారిని మనం వెళ్ళిపోతూ ఉంటాం. గౌరవించటం చాలామందిలో లేదు ఈనాడు దైవజనుల్ని. కానీ ఈయనైతే వాళ్ళ దైవజనులని దేవుని బిడ్డలని గమనించి వెంటనే వెళ్ళి ఆయన ఆహ్వానించాడు. చూడండి, దేవుని యొక్క బిడ్డలు నీ ఇంటికి ఎప్పుడైతే రాగలుగుతారో అప్పుడు వారు నీ గృహాన్ని ఆశీర్వదిస్తారు, నిన్ను ఆశీర్వదిస్తారు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తారు, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి వద్దలు చేసేలాగానే చేస్తూ ఉంటారు ఈ లోకంలో. కాబట్టి అబ్రహాం తను ఏం చేశాడు? వారిని గమనించి వెంటనే మరి అక్కడ వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కానీ చూడండి ప్రియులారా, కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? గురువు గారు వస్తున్నారంటే పరుగున వెళ్ళి హైందవులు ఏం చేస్తారు? వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేస్తారు, వారి గౌరవం అది. కానీ మన క్రైస్తవులు ఏం చేస్తారు? కనీసం దండవన్నా బెటర్ కానీ నమస్కారం అన్నా బెటర్ కానీ తప్పుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మనలో ఏముండాలి? తగ్గించుకునే జీవితం ఉండాలి. ఆయన దైవజనుడు, దేవుని చేత నిర్మాణం చేయబడినటువంటి వాడు, దేవుని యొక్క బిడ్డ, దేవుని దైవజనుడు ఎప్పుడైతే మనం గౌరవిస్తామో అప్పుడు దైవాశీర్వాదాలు మనకు దొరుకుతాయి అనేటువంటి ఒక ఆలోచన కలిగి ఈ లోకంలో ఎప్పుడైతే ఉంటామో అప్పుడు ఆశీర్వాదాలు పొందగలుగుతాం. ఆశీర్వాదాలు కనపడినటువంటివి, డబ్బులు కనపడేటటువంటివి. 10 రూపాయలు జేబులో ఉంటే పర్వాలేదు, నాకంటే అందగలేడు అనుకుంటారు ఈ లోకంలో. కానీ దేవుని యొక్క ఆశీర్వాదాలు కనపడపోయినప్పుడు కూడా మన జీవితంలో ఎంతో గొప్ప మహిమ కృప దొరుకుద్ది మనకి ఈ లోకంలో. కాబట్టి మనం ఏం చేయాలంటే అబ్రహాము వలె మనం ఏం చేయాలంట? దేవుని యొక్క దర్శనాన్ని పొందేటటువంటి వారమై ఉండాలి. రెండోదిగా అక్కడ ఏం చేశాడు? ఆయన ఆతిథ్యాన్ని చేశాడు వాళ్ళకి. ఆతిథ్యాన్ని
చేశాడు. దయచేసి నిద్రపోమాకండి, నేను ఇంకొక 10 నిమిషాల కంటే ఎక్కువ చెప్పను, నిద్రపోమాకండి. రైట్. కాబట్టి ఏం చేయాలంటే అక్కడ ఆతిథ్యాన్ని ఇవ్వాలి. ఏమన్నాడు? కొంచెం నీళ్లు తీసుకొస్తాను, కొంచెం భోజనం తెస్తాను, మీరు తినండి, విశ్రాంతి తీసుకోండి అని చెప్పి అక్కడ సెలవిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే తర్వాత తీసుకొచ్చాడు, భార్యతో చెప్పాడే, నువ్వు తొందరగా దైవజనులు వచ్చారు, భోజనం తయారు చేయి అని చెప్పి అక్కడ సెలవిచ్చాడు. తర్వాత ఏం చేశాడు? మందులోనికి వెళ్ళాడు, మాంసం తీసుకొచ్చాడు, తయారు చేశాడు, వాళ్ళకి తినిపించినట్లుగా మనం చూడగలుగుతాం. వారిని ఏం అడగలే అప్పటి వరకు, నాకు అది కావాలి ఇది కావాలి అని అడగలేదు, కానీ వాళ్ళకి ఎంతో సహాయం చేసినట్లుగా, వారికి భోజనం ఆకలి తీర్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆకలి తీర్చి వారితో సంభాషిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే చూడండి ప్రియులారా, అదే రీతిగా ఈ లోకములో జీవించేటటువంటి మనము కూడా దైవజనులను మనము ప్రేమించాలా, ఆదరించాలా, సహాయం చేయాలా, వారికి లోబడాలా. ఆ విధంగా ఉన్నప్పుడే దైవాశీర్వాదాలు మనము పొందగలుగుతాం. చూడండి, అందుకనే మనం చూస్తున్నాం కదా, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే సారేపతి విధవరాలను మనం చూస్తున్నాం. ఆమె ఏం చేసింది? ఆమె ఏం చేసిందమ్మా? ఏం చేసింది? ఏలియా గారు 40 దినాలు నడిచి వచ్చాడు అక్కడికి, అడవిలో. వచ్చిన తర్వాత చాలా ఆకలి కొన్నాడు కదా. ఆకలి కొన్న తర్వాత అక్కడికి వచ్చినప్పుడు నాకు ఎక్కడ ఆకలి తీరుస్తారు ఎవరు అని వచ్చాడు. దేవుడు చెప్పాడు ముందే, సారేపతి గ్రామానికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలకి నేను అక్కడ ఏం చేశాను మాట్లాడాను, నువ్వు వెళ్ళమన్నాడు. వచ్చాడు అక్కడికి, ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఒక స్త్రీ వచ్చింది, పొలాలు ఏరుకుంటా ఉంది. అమ్మను పిలిచాడు, అమ్మ నాకు చాలా దాహంగా ఉంది. దాహంగా ఉన్నప్పుడు వెంటనే ఆమె ఏం చేసింది? నీళ్లు తీసుకోవడానికి వెళుతూ ఉంది. ఆ దేశం అంతా కూడా చాలా కరువుతో ఉంది. అలాంటి సమయంలో ఆయన మళ్ళా పిలిచి అంటాడు కదా, అమ్మ నాకు చాలా ఆకలిగా ఉంది, ఒక రొట్టె ముక్క చేసి తీసుకురమ్మన్నాడు. తీసుకురమ్మన్నప్పుడు ఆమె ఏమంది? అయ్యా, నా బిడ్డలో కొంచెం నూనె ఉంది, కొంచెం పిండే ఉంది, దేశమంతా కరువుతో ఉన్నది, నేను ఒక రొట్టె చేసుకుని నేను నా కుమారుడు తిని చనిపోదామని పొలాలు ఏరుకోవటానికి వచ్చాను, ఇది నా పరిస్థితి అంది. దైవజనుడు ఏమన్నాడు? భయపడకమ్మా, నువ్వు ఇంటికెళ్ళి ముందు చేసి నాకు తీసుకురా, తర్వాత నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. అయితే ఆమె వెళ్ళి అట్లాగే తీసుకొచ్చింది. ఆమెకు విశ్వాసం ఉన్నది. అప్పుడు గ్రహించింది, ఈయన దైవజనుడు అని గ్రహించింది. విశ్వాసము ద్వారా ఆ రొట్టె తీసుకొని వచ్చి ఆయనకి ఇచ్చింది. భోజనం తిన్న తర్వాత ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? ఆమెకి ఏం జరిగింది? ఆశీర్వాదం వచ్చింది. 3.5 సంవత్సరాలు కరువు వచ్చినప్పుడు కూడా అక్కడ అందరూ కరువుతో బాధపడుతున్నారు. కానీ ఈ స్త్రీ ఏం చేసింది? తను, తన కుమారుడు, దైవజనుడు సంతోషంగా 2 పూటలు కూడా రొట్టెలు తిని ఆనందంగా సమయాన్ని కాలం పుచ్చారు. కనుక ఎట్లా జరిగింది ఇది? దైవజనునికి చేసిన సహాయము ద్వారా ఆమె ఆశీర్వదించబడింది, కుమారుడు కూడా ఆశీర్వదించబడ్డాడు. కాబట్టి ఈనాడు మనము కూడా ఆ విధమైనటువంటి ఆలోచనతో ఉండాలా. ఎంత జీతం వచ్చినా కూడా మొట్టమొదటి లెక్కలు వేసుకుంటాం కదా. దేనికి దేనికి లెక్కలు వేస్తాం? ఈఎంఐ ఎంత కట్టాలి, ఇంకేమేమో ఉంటాయి కదా. అన్ని లెక్కలు చూసిన తర్వాత ఒక 2,000 3,000 మిగులుతాయి. దశమ భాగం ఏమనేమి దేవుడు చెప్పాడు. మీరు ఇచ్చి నాకు శోధించిన ఎడల ఆకాశ వాకింట్లు ఇప్పి నేను మీకు ధన సహాయాన్ని చేస్తానని చెప్పి దేవుడు చెప్పాడు. చెప్పినా కానీ వీళ్ళు ఏం చేస్తారు? ముందు వాటన్నిటిని అవతలు తీసేసి మిగిలిన 100-200లో దశమ భాగం ఇస్తారు. 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు కవర్లో పెట్టిస్తారు. ఎందుకని ఎవరు చూడరు కదా, అబ్బా కవర్ ఇచ్చండి పలానామా అని అనుకుంటారని చెప్పి కవర్లో పెట్టిస్తారు. చూడండి, ఆ విధంగానే ఈనాడు దైవజనులకి ఆ విధమైన మోసం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనం చేయాల్సిందంటే మొట్టమొదటిగా దైవజనుడు మాట వినాలా. విని ఎప్పుడైతే ఆ విధంగా చేయగలుగుతామో అప్పుడే మనం దైవాశీర్వాదాలు పొందగలుగుతాం. రెండవదిగా మనం చూసినట్లయితే
రెండవ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనంలో మనం చూస్తున్నాం. అక్కడ షునేమి రాలు ఉన్నది. ఈ షునేమి రాలు చాలా ధనవంతురాలే, అయితే ఆమెకి బిడ్డలు లేరు. అక్కడ ఎలీషా గారు అనేక పర్యాములు ఆ గ్రామం వచ్చి పోవచ్చున్నప్పుడు ఆమె ఆయన్ని పిలిచి ఆయనకు ఆతిథ్యాన్ని ఇచ్చి ఆయన ఎంతగానో ప్రేమించి పొమ్ముతా ఉన్నది. ఒకరోజు ఆయన వస్తున్నప్పుడు తన భర్తతో అంటాడు కదా, ఆమె ఏమంటుందంటే, అయ్యా హల్లెలూయా హల్లెలూయా. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రేమించండి, ఇక్కడ వాక్యమేనండి. ఆ తర్వాత ఏమంటున్నాడు అక్కడ? హల్లెలూయా ఏమన్నాడు? ఏం చెప్పాను నేను? ఆమె ఏం చెప్పింది తన భర్తతో? అయ్యా, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నటువంటి దైవజనుడు చాలా గొప్పవాడు, ఆయన వచ్చినప్పుడల్లా మనతో కూడా ఉంటున్నాడు, మనకేం బాగాలేదు. ఆయన స్టేటస్ వేరు, మన స్టేటస్ వేరు, మనం వినేవారం ఆయన చెప్పేటటువంటి వాడు. అలాంటి గురువు గారిని మనం గౌరవించాలి కదా. కాబట్టి ఆయన కొరకు మన ఇంట్లో ఒక చిన్న గది ఏర్పాటు చేద్దాం. ఏర్పాటు చేసినట్లయితే వచ్చినప్పుడు కూడా ఆ గదిలో ఆయన ఉండి మనకు వాక్యాన్ని బోధిస్తాడు, ఆయన వెళ్ళిపోతాడు. కాబట్టి ఆయన కొరకు మనం గది తయారు చేస్తాం అంది. అప్పుడు భర్త ఏమన్నాడు? పర్వాలేదమ్మా, నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యమన్నాడు. తర్వాత ఆయన ఏం చేసిందామే? తన గోడ మీద చిన్న గది నిర్మాణం చేసింది. అందులో ఏమేమి ఉంచింది? ఒక మంచము, ఒక బల్ల, ఒక పీట, ఒక దీపస్తంభం, ఇవన్నీ కూడా ఉంచింది అక్కడ. ఆమె దృష్టి ఏంటి? దైవజనుడికి ఏది కూడా కొదువ ఉండటానికి వీల్లేదు, దైవజనుడికి కొదువ ఉండటానికి వీల్లేదని చెప్పి వచ్చినప్పుడు మంచం మీద విశ్రాంతి తీసుకుంటాడు, బల్ల మీద కూర్చుంటాడు, బల్ల మీద బైబిల్ పెట్టుకుని కుర్చీ మీద కూర్చుంటాడు, దేవుని వాక్యం చదువుకుంటాడు, దీపస్తంభం మంచిగా కనపడుతూ ఉంటుంది. కాబట్టి మనం ఇవన్నీ చేయాలని చెప్పి దైవజనుడికి ఏ కొదువ కూడా లేకోకుండా అక్కడ సమకూర్చిపెట్టినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇవన్నీ పెట్టిన తర్వాత ఆయన వచ్చాడు, ఇంట్లో కూర్చున్నాడు. మొట్టమొదటి అడిగినటువంటి మాట ఏమిటి అంటే, పక్కనున్న గెహాజీని పిలిచి అంటాడు కదా, ఈ యొక్క సేవకురాలు మనకి ఎంతగా సేవ చేస్తూ ఉంది, కాబట్టి ఈమెకి ఏమి కొదువుగా ఉన్నదో అడుగు. ఒకవేళ రాజుగారి దగ్గరికి ఏమన్నా వెళ్ళి ఈమె తరపున మాట్లాడాలా అని చెప్పి అన్నప్పుడు అప్పుడు అతను అంటాడు కదా సేవకుడు, అయ్యా, ఆమె భర్త ముసలివాడు, చాలా ఆస్తిపరులే, కానీ ఆమెకు సంతానం లేరు, అందువల్ల కొంచెం విచారంగా ఉందయ్యా అని చెప్పి అన్నాడు. అప్పుడు వెంటనే దైవజనుడు ఆమెను పిలిపించమన్నాడు. ఆమె వచ్చిన తర్వాత ఆమెతో చెప్తా ఉన్నాడు కదా, అమ్మ, వచ్చే సంవత్సరానికి నీ యొక్క చేతిలో ఒక కుమారుడు ఉంటాడు. హల్లెలూయా హల్లెలూయా. చాలామందికి ప్రాణం లేదు, ఏం తినలేదు అనుకుంటా, ఇంకా వండుకుని పెట్టి వచ్చారు కదా, ఏం తినలా, సరే రైట్. కాబట్టి అప్పుడు ఆ దైవజనుడు ఆమెతో అంటాడు, వచ్చే సంవత్సరం ఈ పాటికి నీకు చేతిలో ఒక కుమారుడు ఉంటాడు అని చెప్పినప్పుడు ఆమె ఎంతో సంతోషించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఎట్లా కలిగింది అది? చూడండి ప్రియులారా, ఈనాడు మనం అనేక మంది క్రిస్టమస్ వస్తుంది, జనవరి వెళ్తుంది, క్రిస్టమస్ మిస్ అయిపోద్ది, జనవరి దాని దారిలో దాన్ని వెళ్ళిపోతూ ఉంటుంది. కనీసం పండగ రోజు పాస్టర్ గారిని పిలిచి ఒక ముద్ద భోజనం పెడదామని కూడా చాలామందికి ఉండదు. ఒక్కొక్క రోజు పాస్టర్ గారు క్రిస్టమస్ రోజు సాయంత్రం వరకు బోధ చేస్తాడు, పోకూడదండు. అవునంటారా కాదంటారా? పిలిచిన వాళ్ళు ఉండరు, పాస్టర్ గారికి అంటారు, ఆడి పెడతాడు ఈడి పెడతాడు అంటారు, కానీ పెట్టేవాళ్ళు ఎవరు ఉండరు. చివరి ఆఖరికి వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. కాబట్టి దైవజనుడిని మనం గౌరవించాలా, ప్రేమించాలా. ఒక్కొక్క సమయంలో మనం వాళ్ళని దైవజనులను ఆహ్వానించి మన గృహంలో ప్రార్థన చేయించుకుంటే మన గృహం ఆశీర్వదించబడుతుంది, దీవించబడుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే దైవజనుల్ని మనం గౌరవించి ప్రేమించేటటువంటి వారమై ఉండాలి. అబ్రహాం ఏం చేశాడు? వాళ్ళని పిలిచాడు, ప్రేమించాడు, వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు, భోజనం పెట్టాడు. భోజనం పెట్టిన తర్వాత వాళ్ళకి ఏం ఆలోచన వచ్చింది? అప్పుడు వెంటనే అబ్రహాంతో వాళ్ళు అంటారు కదా, నీ భార్య ఎక్కడా, నీ భార్య ఎక్కడా? అందరూ భార్యలే కనపడుతున్నారు, భర్తలు చాలా తక్కువ మంది కనపడుతున్నారు కదా. ఈనాడు ఎక్కడైనా అంతేలే, భర్తలు ఉండరు దేవాలయంలో, వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు. తర్వాత భార్య వస్తే భర్త రాడు, భర్త వస్తే పిల్లలు రారు, పిల్లలు వస్తే తల్లులు రారు. ఈ విధంగా ఉంది ఈనాడు క్రైస్తవ సంఘం. కుటుంబం అంతా కూడా దేవాలయంలోకి వస్తే ఎంతో కళగా ఆనందంగా సంతోషంగా ఉంటుంది.
కానీ మనం చూస్తున్నట్లయితే ఏం చేస్తాం? ఎవరిని తీసుకురాం, మన ఒక్కళ్ళు వెళ్తే చాలే అనుకుంటాం. మనం బయలుదేరేటప్పుడు కొడుకుని అంటాం కదా, రే రా ప్రార్థనకు అంటాం. ఆడేమంటాడు, నాకు మంచి సీరియల్తో నేను చూడాలంటాడు. సరే పోరా మొదలు నష్టపోడా అని అవతలకు వదిలేసి మనమే వస్తాం దేవాలయానికి, వాడిని తీసుకురాము. మరి అనేటప్పుడు నువ్వు ఒక్కదాని వస్తే నీ ఒక్కదానికి ఆశీర్వాదం దొరుకుద్ది, మరి నీ కుమారుడు వస్తే నీ కుమారుడికి ఆశీర్వాదం దొరికి. ఎవరి ఆశీర్వాదం వారికే కానీ రానటువంటి వారికి రాదు. ఒక తల్లి ప్రార్థనకు వచ్చినంత మాత్రాన కుటుంబానికి ఆశీర్వాదం రాదు. కాబట్టి చేయాల్సింది ఏంటంటే సంఘములో ప్రతి ఒక్కరు కూడా దేవాలయానికి వచ్చి దేవుని స్తుతించి ఆరాధించి మహిమ పొంది దీవెనలు పొందేటటువంటి వారై ఉండాలని చెప్పి దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తూ ఉన్నది. అబ్రహామును అడుగుతున్నారు, నీ భార్య ఎక్కడా? నీ భార్య ఎక్కడ ఉన్నది? నువ్వు అక్కడ వచ్చావేంటి? నీ భార్య ఏది అంటున్నాడు. అప్పుడు అంటాడు కదా, ఏమన్నాడు? నా భార్య గుడారములో ఉన్నది, గుడారములో ఉన్నది అని చెప్పి చెప్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో జీవించేటటువంటి మనల్ని కూడా దేవుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. దేవుడు ప్రశ్న వేస్తూ ఉన్నాడు, నీ భార్య ఎక్కడని చెప్పండి. చూడండి, 10 మంది కుష్టి రోగులు వచ్చారు. ప్రభు ఏమన్నాడు? మీరు స్వస్థత పొందటం నాకు ఇష్టమే, కాబట్టి వెళ్ళి దేవాలయంలో యాజకుడికి కనపరుచుకోండి అన్నాడు. బయలుదేరి వెళుతున్నారు. అందులో ఒక వ్యక్తి హిందువుడు అయినప్పుడు కూడా వానికి స్వస్థత కలగటం చూసుకున్నాడు. వెంటనే పరుగున వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడ్డాడు. పాదాల మీద పడి ఏమంటా ఉన్నాడు? ప్రభువా నన్ను క్షమించమని అడుగుతా ఉన్నాడు. కానీ ప్రభు అడిగిన మా ప్రశ్న ఏమిటి? నువ్వు అక్కడే వచ్చావు, మిగిలిన 9 మంది ఎక్కడా? మిగిలిన 9 మంది ఎక్కడా? మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ స్వస్థత కోసమే వస్తారు. అందరూ వచ్చేవాళ్ళందరూ స్వస్థత కోసమే. ఒకరోజు ఒక వ్యక్తి వచ్చాడు, గుండె నొప్పి బాగా చేయి పట్టుకుని వచ్చాడు. ఒక అర్ధగంట ప్రార్థన చేసిన తర్వాత తగ్గిపోయిన తర్వాత వెళ్ళిపోయాడు. మరలా కనపడలా. 1 నెల తర్వాత వస్తూ ఉన్నాడు. నేను రోడ్డు మీద వెళ్తున్నా, వస్తూ ఉన్నాడు. ఎదురుగా వచ్చి అంటాడు కదా, పాస్టర్ మై తుమారా పాస్ ఆరాం అంటున్నాడు. అంటే పాస్టర్ గారు నేను నీ దగ్గరికి వస్తున్నానయ్యా అంటున్నాడు. ఎందుకని అన్నా. ఎందుకని ఏముంది? ఒక నోట్లోనే పొగాకు ఉంది, చేత్తోనే చుట్ట చుడుతున్నాడు, నోట్లోనే పొగాకు పెట్టాడు. మరలా దానికి లొంగేసుకోవటానికి, దానికి మూడేసుకోవటానికి. సరే నీ దగ్గరకు ఎందుకన్నా? మళ్ళీ అప్పుడప్పుడు కొద్దిగా కలకేస్తూ ఉంది, అందుకని ప్రార్థన చేయించుకోవటానికి వస్తాను అన్నాడు. నీకు బుద్ధి లేదా? 2వ సారి నా దగ్గరికి రావద్దు నువ్వు అని చెప్పి గద్దించి పంపించేసాను. ఇట్లాగే వస్తారు చాలామంది, పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకుంటారు, తగ్గిపోతుంది. మళ్ళీ పాస్టర్ గారు ఎవరో వాళ్ళు ఎవరు కనపడరు. మళ్ళీ ఏదన్నా కెలకేసినప్పుడు మాత్రమే పాస్టర్ గారు ఎక్కడున్నాడు, దేవాలయం ఎక్కడుంది అని వస్తూ ఉంటారు. కాబట్టి ఆ విధంగా ఉంటే దైవాశీర్వాదాలు ఎట్లా వస్తాయి ఈ లోకంలో? దేవుని దగ్గరకు వచ్చి నువ్వు స్వస్థత పొందిన తర్వాత దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి నువ్వు ఉండగలిగినప్పుడే దైవాశీర్వాది లోకంలో పొందగలుగుతామని చెప్పి దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుడు మన దగ్గరికి వస్తూ ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు, మనల్ని ఆదరిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం గమనించి మన జీవితాలు దేవునికి సమర్పణ చేసుకోవాలి. చూడండి, యేసు ప్రభు ఎరుకో పట్టణానికి వస్తున్నాడు కదా. ఎరుకో పట్టణానికి వస్తున్నప్పుడు జక్కయ్య ఏం చేశాడు? ఆతృతగా నేను యేసు ప్రభువుని చూడాలంటే పొట్టివాడు. యేసు ప్రభు జనాల మధ్యలో ఉన్నాడు. తన యొక్క జీవితంలో సంపాదించేసాడు. 2 అంతస్తులు, 3 అంతస్తులు, 4 అంతస్తులు డాబా కట్టాడు, కానీ ఆనందం లేదు. ఇంటి నిండా బంగారం ఉంది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఆనందం లేదు. చూడండి, ఉన్నప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఎన్నో కొండలు తిరిగాడు, గుట్టలు తిరిగాడు, కొబ్బరికాయలు కొట్టాడు, ఎన్నో చేశాడు, కానీ ఆనందం తనకు దొరకలేదు. మనం అనుకుంటాం డబ్బులుంటే చాలా ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుందని చెప్పి అనుకుంటాం. కానీ డబ్బులో సంతోషం లేదు, ధనములో సంతోషం లేదు. ధనవంతుడు ఏం చేశాడు? తిన్నాడు, త్రాగాడు, పడుకున్నాడు, పొట్టను సవరు తీసుకుంటా ఏమన్నాడు? ఓ నా ప్రాణమా తినుము తాగము. చాలామంది ఉన్నారు సుఖించేవాళ్ళు. కానీ ఆ ధనవంతుడిని దేవుడు ఏమన్నాడు? ఒరే వెర్రివాడా, ప్రాణం నీది కాదురా, నాది, కాబట్టి ఈ సమయంలోనే నా ప్రాణం నాకు ఇచ్చేయమన్నాడు. మరి వాడు 4 రోజులు ఆగన్నాడా? లేదు ఇప్పుడు కానీ కొద్దిగా టైం ఉందన్నాడా?
తాగుబోతోడికి మనం చెప్తే ఉంటారు, లేదు సార్ అప్పుడైతే 4 ఘాట్లు వేసుకునేవాడిని, ఇప్పుడు ఒకటే వేసుకుంటున్నాను, ఇంకా 4 రోజులు పోతే అది కూడా మానేస్తారే అంటూ ఉంటారు. చూడండి, అట్లాగే వాడు అది చచ్చిపోయాడు, ఆ డబ్బులు ఏమైందో తెలియదు, ఆ బంగారం ఏమైందో, అదంతా ఏమైపోయిందో తెలియదు. ఈ జక్కయ్య అయితే వెళ్ళాడు యేసు ప్రభువుని చూడటానికి ఆతృతతో. అతని హృదయంలో ఆతృత ఉన్నది, ప్రభువును చూడాలి. అందరూ చెప్తా ఉన్నారు ఆయన చాలా గొప్పవాడు అని చెప్పి. అన్నప్పుడు వెంటనే పక్కకు వెళ్ళాడు. ఒక చెట్టు, మేడి చెట్టు ఉంది, అది చాలా సవరగా ఉంటుంది. అయినప్పుడు కూడా కష్టపడి, ఎప్పుడు చెట్టు ఎక్కల, కష్టపడ్డాడు, ఎక్కాడు 2 అడుగులు ఎక్కుతున్నాడు, 1 అడుగు కిందకు వస్తున్నాడు. అట్టగా ఎక్కాడు, ఒక చెట్టు కొమ్మ మీద కూర్చున్నాడు. జనం అందరూ వచ్చారు. వచ్చిన తర్వాత అప్పుడు వెంటనే చూస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. ఆహా, యేసు ప్రభు నేను చూశాను అని ఆనందం అతనిలో వచ్చేసింది. ఆ చెట్టు కిందకు వచ్చినటువంటి యేసు ప్రభు చెట్టు పైకి చూసి వెంటనే అంటాడు కదా, అక్కడ ఆగిపోయి జక్కయ్య కిందకి దిగిరమ్మన్నాడు. గుండె ఆగిపోయింది కదా. తెలియనటువంటి వ్యక్తి ఎవరన్నా పేరు పెట్టి పిలిస్తే మనకు ఎట్లా అనిపిస్తుంది? మరి ఈయనకేం పేరు, మాకేం తెలుసు అనుకుంటారు. అయితే అతను కూడా చాలా ఆందోళన పడ్డాడు. కానీ యేసు ప్రభు అంటాడు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, నువ్వు చెట్టు ఎక్కాల్సిన పని లేదు, దిగిరా అని చెప్పినప్పుడు వెంటనే ఆ చెట్టు మీద నుంచి ముందు 1 గంట సేపు ఎక్కాడేమో, దిగేటప్పుడు 2 నిమిషాల్లో దిగిపోయాడు. పడితే ప్రభు ఉండాలి అనుకున్నాడు, దిగొచ్చేసాడు. దిగొచ్చిన తర్వాత వెంటనే యేసు ప్రభు అన్నాడు కదా, నేడు నీ ఇంట ఉండాలయ్యా, నేను నీ కొరకే వచ్చా నేను. అవును, ఈ లోకంలో మన కొరకు ప్రభు వస్తా ఉన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు, నీ తలుపు తరచున్నాను, ఎవడైనా సరే నా స్వరూపిని తలుపు తీసి అతనితో కూడా నేను నాతో కూడా అతను కలిసి భోజనం చేస్తానని చెప్పాడు కదా. యేసు ప్రభు వస్తే సోళ్ళ మీద దండగనుకుంటాం, కానీ ఆయన వస్తే మన కొరకు తీసుకొస్తాడు, కానీ తీసుకెళ్ళాడు. ఆయన ఇచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు ఆయన. కాబట్టి ఈ సమయంలో యేసు ప్రభు నీ ఇంటికి నేను వస్తానన్నప్పుడు జక్కయ్య ఏం చేశాడు, భయపడలా, ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు. వెంటనే దర్వాజా తెరిచేస్తాడు, తెరిచి లోనకి రమ్మన్నాడు. మనమైతే ఎవరన్నా పెద్దోళ్ళు వచ్చినప్పుడు తలుపులు తీసే ముందు 1/2 గంట సేపు ఆపుతాం అక్కడ బయట. ఎందుకని? ఇంట్లో చాలా రకరకాలైన ఉంటాయి. ఒక పక్కన చీటిపేకలు ఉంటాయి, ఒక పక్కన సారా సీసాలు ఉంటాయి, ఒక పక్కన ఇంకోటి ఉంటుంది, ఒక పక్కన ఇంకోటి ఉంటుంది, రకరకాలు ఉంటాయి. అప్పుడు ఎందుకని అన్నీ చదువుకుని కానీ అయ్యా మీరా ఎవరు అనుకున్నాలి అని చెప్పి తలుపు తీస్తారు, లోనకు పిలుస్తారు. వెంటనే ఎప్పుడు కూడా పిలవరు. కానీ జక్కయ్య ఉద్దేశం ఏంటంటే, యేసు ప్రభు కనుక అడుగు పెట్టినట్లయితే నా ఇంట్లో ఉన్న పాపమంతా బయటికి వెళ్ళిపోతుంది, అపవిత్రంతా వెళ్ళిపోతుంది, శోధనంతా కూడా వెళ్ళిపోతుంది అని చెప్పి ధైర్యంతో తలుపులు తెరిచాడు. తెరవగానే వెంటనే జరిగిన పరిస్థితి ఏంటి? యేసు ప్రభు అన్నాడు, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, వెలుగు వచ్చి ఉన్నది. ఇప్పుడు వరకు అంతా చీకటే, జక్కయ్య నీ హృదయంలో వెలుగు లేదు, ఈనాడు వెలుగు వచ్చి ఉన్నది అని చెప్పి అక్కడ సెలవు ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈయన కూడా ఎవరంట? అబ్రహాము యొక్క కుమారుడే. అవును, అబ్రహాము కుమారుడే. అబ్రహాము మనకు తండ్రి అయి ఉన్నాడు కాబట్టి ఆయన కుమారుడు అని చెప్పి సెలవిచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. గనుక ప్రియులారా, మన యొక్క జీవితాల్లో ఆశీర్వాదం కావాలన్నా, దేవుని కృప కావాలన్నా దైవజనులను మన గృహానికి ఆహ్వానించాలి. అక్కడ చూసినట్లయితే యేసు ప్రభువును తన గృహానికి ఆహ్వానించాడు. ఇల్లు పరిశుద్ధమైనటువంటిది. జక్కయ్య ఏమన్నాడు? వెంటనే ఒక మాట అన్నాడు కదా, ప్రభువా ఇవి నావి కాదు, ఇవి నావి కాదు, ఇవి నావి కాదు, ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తా అన్నాడు. తర్వాత ఇంకేమన్నాడు? నా ఆస్తిలో 4 అంతలు పేదలకు పంచిపెట్టేస్తానన్నాడు. ఆ మనసు ఎప్పుడు వచ్చింది? ప్రభు తన గృహంలోనికి అడుగుపెట్టినప్పుడు, నీ ఇంట్లోకి ప్రభు అడుగుపెట్టినప్పుడు, దైవజనుడు అడుగుపెట్టినప్పుడు నీ ఇంట్లో వెలుగు వస్తూ ఉంటుంది, దేవుని కృప, దేవుని ప్రేమ, దేవుని ఆశీర్వాదం వస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు గమనించి నీ జీవితాన్ని దేవుని కొరకు సమర్పణ చేసుకోవాలని చెప్పి దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఈ సమయంలో అప్పుడు ఆ యొక్క మరి బిడ్డలు అంటున్నారు కదా, నీ భార్య ఎక్కడన్నప్పుడు, అప్పుడు అయ్యా ఇంట్లో ఉందన్నప్పుడు వాళ్ళు అన్నారు, మరలా వచ్చే సంవత్సరానికి నీ చేతిలో ఒక కుమారుడు ఉంటాడు, ఒక కుమారుడు ఉంటాడని చెప్పినప్పుడు ఆమె ఏం చేసింది? నవ్వేసింది కదా. మా లావు చెప్పేవులే, మేము ముసలోళ్ళం అయిపోయాం, శరీరం ఉడిగిపోయింది, నా భర్త ముసలోడే, నేను ముసలోడే అని చెప్పి నవ్వినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అప్పుడు వాళ్ళు అంటున్నారు కదా, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏది లేదు ఈ లోకంలో. దేవుడు ఆశీర్వదించేటటువంటి వాడై ఉన్నాడు, దేవుడు మనల్ని ప్రేమించేటటువంటి వాడై ఉన్నాడు. దేవునికి అసాధ్యమైంది లేదు. నీకు వచ్చిన కష్టములన్నీ కూడా తీసివేసేవాడై ఉన్నాడు. నిన్ను రక్షించి, నిన్ను ప్రేమించి, నిన్ను ఆదరించి, నిన్ను కాపాడి పవిత్రపరిచేటటువంటి దేవుడై ఉన్నట్టు కనుక మనం చూడగలుగుతున్నాం.
కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ప్రభు యొక్క సన్నిధిలో దేవుడు చెప్పినటువంటి మాట ప్రకారంగా విశ్వాసం ఉంచి ప్రభుకు సమర్పణ చేసుకోవని చెప్పి దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి చివరగా చూసినట్లయితే యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? శారా నవ్వుట వలన అనుమానం కలిగింది కాబట్టి వెంటనే వాళ్ళు ఆ అనుమానం తీర్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చూడండి, యేసు ప్రభు దగ్గరికి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగం వచ్చింది. వచ్చినప్పుడు యేసు ప్రభు అని గమనించలేదు. కానీ ఈమెమొచ్చింది, భయపడిపోయింది. అయ్యో, ఎప్పుడు నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదు, ఎప్పుడు ప్రార్థన చేయలేదు, ఎప్పుడు దేవాలయానికి వెళ్ళలేదు, ఇవాళ నేను యేసు ప్రభువుని ఎట్లా అడగాలి అనేటువంటి ఆలోచన ఆమెలో వచ్చింది. చివరాఖరికి ఆమె ఏమని చేసింది? నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే బాగుపడతాను అనుకుంది. వెనకాలకు వెళ్ళింది, వస్త్రపు చెంగు ముట్టుకుంది. వెంటనే ఏమైపోయింది? ఆమె రక్తధార కట్టింది. 12 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి రోగం ఒకసారి తగ్గిపోయింది. ఆమెకు చాలా సంతోషం వేసింది. ఆమె విశ్వాసం ఆయనలో శక్తిని లాక్కోగలిగింది. ఆ విశ్వాసం ద్వారా ఆమెకు స్వస్థత కలిగింది. ఆ విశ్వాసం ద్వారా మేలు పొంది ఉన్నది. దేవాలయానికి వచ్చామంటే అలాంటి విశ్వాసం మనలో ఉండాలా? ఆ విశ్వాసం లేకుండా దేవాలయానికి ఎన్నిసార్లు వచ్చిన ప్రయోజనం లేదు. పాటలు పాడతాం, ప్రార్థన చేస్తాం, అన్నీ చేస్తాం, కానీ విశ్వాసం మాత్రం పాస్టర్ గారు చెప్తూ ఉంటాడు కానీ జరుగుద్ది అంటావా? ఒక్కోసారి వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు, అవుద్దండి అయ్య గారు, జరుగుద్ది అంటారా? తగ్గుద్ది అంటారా? నిజమేనా అంటారు. ఎన్ని రోజులకి తగ్గుద్ది? ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. నీలో విశ్వాసం లేనప్పుడు వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. కాబట్టి విశ్వాసం అనేటటువంటిది చాలా ప్రాముఖ్యం. నమ్మువానికి సమత్యమును కూడా సాధ్యమే. ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరికీ సాధ్యమే అది. యేసుప్రభు ఏమన్నాడు? నీలో కనుక విశ్వాసం ఉన్నట్లయితే ఈ చెట్టు వెళ్ళి అక్కడ పెకలించబడి సముద్రంలో పడిపడి పడిపోతున్నాడు కదా, అవునా కదా? మరి అలాంటి విశ్వాసం మనలో లేనప్పుడు దేవానికి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. లుదియా ఏం చేసింది? అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో ఏం చేసింది? అందరూ ఆమెను పట్టుకుని దైవజనురాలు 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 అన్నారు. పౌలు గారు వాక్యం చెప్తుంటే వచ్చి కూర్చుంది కదా. కూర్చున్నప్పుడు ఆయన వాక్యం చెప్తుంటే ఆమె హృదయాన్ని బద్దలు కొట్టేసిందంట దేవుని వాక్యం. బద్దలు కొట్టినప్పుడు ఆమె హృదయంలోనికి దేవుని వాక్యం చొచ్చుకొని పోయాను. ఎప్పుడైతే హృదయంలోనికి వాక్యం వెళ్ళిందో వెంటనే ఆమెలో మార్పు కలిగింది, పశ్చాత్తాపం కలిగింది. ఇంతకాలంగా అందరూ నన్ను దైవజనురాలు దైవజనురాలు అన్నాను, కానీ నా బుద్ధి మారలేదు, నా గుణం మారలేదు. పైకి మాత్రమే రాసుకున్నాను, పూసుకున్నాను, చేసుకున్నాను, కానీ నాకేమీ మార్పు లేదు. చూడండి ప్రియులారా, చూడటానికి అందంగా తయారు చేస్తారు కానీ శరీరమును అందంగా ఉంటుంది, కానీ ఆత్మ మాత్రము చాలా ఎట్లా ఉంటుంది? పాషాణంలాగా ఉంటుంది. ఆ విధంగా ఉన్నట్లయితే ప్రయోజనం లేదు. చాలామంది బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు, అన్నీ చేస్తారు, ఇంటికి వెళ్ళిన తర్వాత బూతులకు కూడా ఆడుతూ ఉంటారు. కాబట్టి ఈ విధంగా ఉంటే దేవుని ఆశీర్వాదం దొరుకుతుంది. ఆమెను ఎప్పుడైతే ఆమెలో మార్పు కలిగిందో అప్పుడు ఆమె అంటది ఆ పౌలు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా, ప్రభువునందు విశ్వాసం కలదానని నేను ఎంచితే మీరు నా ఇంటికి రండి, భోజనం చేయండి, ఆతిథ్యం తీసుకోండి, నా బిడ్డలకి నా ఇరుగు పొరుగు వారికి వాక్యం చెప్పండి, బాప్తిస్తం ఇవ్వండి అని చెప్పి ప్రేమతో ఆహ్వానించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ విధమైనటువంటి ఆశీర్వాదం మనలో ఉండాలి. కాబట్టి లోకంలో జీవించేటటువంటి మనము ప్రభు యందు విశ్వాసం కలిగి ఉండాలి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. అయితే దేవునికి మనకి మధ్యవర్తిలో దైవజనుడు ఉన్నాడు కనుక ఆ దైవజనుడు గౌరవించినప్పుడు దేవుని యొక్క వాక్యం నీలో ఉపయోగపడుతుంది. ఆయన చెప్పేటటువంటి మాటల్లో నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి గమనించి ఈ లోకంలో మనం జీవించాలి. ఒక్కసారి 21వ కీర్తన చదవండి. అయ్యగారి యొక్క కుమారుడు బర్త్డే కదా, అవునంటారా కాదంటారా? ఆయన పేరే అంటారు, నాకు తెలవదు. అనురాధ ఆడపిల్ల ఏంటి? అనురాజా, సరే, రైట్, వెరీ గుడ్. ఎక్కడున్నాడు? రైట్. 21వ కీర్తన 1వ వచనం చదవండి, 2 వచనాలు. ఎదుర్కొనిస్తున్నావు. చాలు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనము ఈ లోకంలో జీవించేటటువంటి మనము దేవుని యొక్క ఆశీర్వాదాలతో పొందాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి అని చెప్పి ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు.
నీ బలాన్ని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. నువ్వు చేసే ప్రార్థన బట్టి, నువ్వు నడకడను బట్టి, నీ జీవితాన్ని బట్టి నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు ఈ లోకంలో. కాబట్టి నువ్వేం చేయాలంట? విశ్వాసంతో నీ బిడ్డల కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? శ్రేయస్కరమైన ఆశీర్వాదాలు నీవు అతనికి ఇచ్చేదవు, అతను తెల మీద అపరంజి కిరీటము నీవు ఉంచెదవు, ఆయుష్యమని అతడు నిన్ను వరమడగగా నీవు దాన్ని దయచేసి ఉన్నావు, అనుగ్రహించి ఉన్నావు, సదాకాలం నిలుసు దీర్ఘాయువు నీకు దయచేసి ఉన్నావు. కాబట్టి దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించి వర్ధల చేయాలి. దేవుడు తన కిరీటాన్ని ఆ బిడ్డ మీద ఉంచి వర్ధల చేసి దినదినము కూడా జ్ఞానవంతుడిగా పవిత్రపరచబడి దీవించబడి ఆశీర్వదించబడాలని చెప్పి మనం అందరం కోరుకోవాలని చెప్పి దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో జీవించేటటువంటి మనందరం కూడా దేవుని చేత పవిత్రమైనటువంటి మాటలతో మనం నింపబడి ఆయన కృపలో వర్ధల చేయబడాలని చెప్పి దేవుని యొక్క వాక్యం ఇక్కడ సెలవిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఒకసారి 128వ కీర్తన చూడండి. 128వ కీర్తన చదవండి అక్కడ. రైట్. అయ్యగారు అమ్మగారు ఇద్దరు కూడా ఎట్లా ఉన్నారంట? వాళ్ళు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నారు. అందుకని ఇక్కడ ఏమన్నాడు? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఏముంటుందంటారా? ఆయన త్రోవలు యందు నడుచువారు ధన్యులు. వారు దేవుని యొక్క త్రోవలో నడిచి అనేక మందిని దేవుని యొక్క త్రోవలో నడిపిస్తూ వారి యొక్క జీవిత విధానములో సంఘాన్ని వర్ధలు చేస్తూ నడిపిస్తున్నారు. కాబట్టి దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంట? వారి కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నిశ్చయముగా నీవు చేతులతో కష్టార్జితము అనుభవించదు. కొంతమంది బాగా సంపాదిస్తారు కానీ తింటాక నోరు ఉండదు. ఎందుకని? బీపీలు, షుగర్లు, టీవీలు అన్నీ వస్తాయి. వాళ్ళకే డబ్బును చూసి ఆనందిస్తూ ఉంటారు కానీ తినడానికి నోరు ఉండదు. ఏం ప్రయోజనం? కాబట్టి ప్రియులారా, చేయాల్సిన పని ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని స్తుతించేటటువంటి వారమై ఉండాలి. నీ కష్టార్జితం నువ్వు అనుభవించాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీ లోగిట భార్య ఫలించు ద్రాక్ష వలె నుండును. నీ భార్య కూడా ద్రాక్ష ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో యెహోవా ఇచ్చు సంతానము ఆశీర్వదించబడుతుంది. కాబట్టి దేవుడు వాళ్ళకి సంతానమునిచ్చి ఆశీర్వదించాడు. దేవుడు తన కృప ద్వారా దీవించాడు. దేవుని యొక్క ప్రేమ వారి యందు అధికంగా ఉన్నది. కాబట్టి దేవుని యొక్క కృప వారికి అనుగ్రహించబడుతుంది. పిల్లలు ఎట్లా ఉంటారంట? ఒలీవ మొక్కల వలె ఉంటారట. ఒలీవ చెట్టు చూసినట్లయితే చెట్టు అంతా కూడా ఉపయోగపడుతుంది. ఆ చెట్టు కాయలు చాలా తీయగా ఉంటాయి. దాని యొక్క రసం కూడా చాలా ఉపయోగపడుతూ ఉంటుంది. దాని యొక్క కొమ్మలు కూడా ఎంతో ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి ఆ పండ్లు ఎంతో రుచిగా ఉంటాయి. కాబట్టి ప్రియులారా, అలాంటి చెట్టును పోల్చి తన బిడ్డలను చూపిస్తూ ఉన్నాడు. అదే రీతిగా దైవజను యొక్క బిడ్డలు కూడా ఆ విధంగా ఆశీర్వదిస్తబడుతున్నారు. వారు భయభక్తులతో ఉంటున్నారు కాబట్టి వారి బిడ్డలు కూడా దైవభక్తులు కలిగి దేవుని మీద విశ్వాసం కలిగి జీవిస్తారు. ఒకరోజు మా ఇంటికాడ కూర్చున్నప్పుడు మా మేనగోడలు వచ్చారు. అక్కడికి వస్తే ఆ మొబైల్లో వాక్యం చదువుతుంది, వస్తూ ఉంది. ఒక బుడ్డోడు చెప్తున్నాడు. బుడ్డోడు చెప్తుంటే ఇదేవడే అనుకుంటున్నాను నేను. చెప్తా ఉంటే అప్పుడు మా మేనగోళ్ళు చెప్తా ఉంది, ఈడు మా చెల్లెలు కొడుకు అని చెప్తా ఉంది. చెప్పేసరికి నాకు చాలా సంతోషం వేసింది, ఆనందం వేసింది. ఆ వయసులో ఆ విధంగా దేవుని మాటలు చెప్తున్నాడు. ఎక్కడున్నాడు? ఆ విధంగా చెప్తున్నాడు అంటే దేవుని యొక్క కృపది, దేవుని జ్ఞానం, తల్లిదండ్రులు నడిపించేటటువంటి విధానం అనమాట. ఆయన చెప్తా ఉంటే నాకు చాలా ఆనందం వేసింది. ఈ వయసులోనే ఈ విధంగా ఉన్నాడు. మరి పెద్ద అయినాక వాక్యం చెప్తాడో ఏం చెప్తాడో మనకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం భయభక్తులతో ఉన్నాడు. కాబట్టి ఇంకానూ ముందుకు దేవుడు ఆశీర్వదిస్తాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. కాబట్టి దేవుడు ఆ బిడ్డను ఆశీర్వదించి వర్ధల చేసి దేవుని యొక్క ప్రేమలో అధిక ఆశీర్వాదాలతో నింపాలని చెప్పి నేను మరి మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఒలీవ మొక్కల వల్ల దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగూ ఆశీర్వదించబడతాడు. సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించను. సియోను అంటే యెరూషలేము పట్టణం. యెరూషలేము పట్టణంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని చెప్పి సెలవిస్తున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? నీ జీవితకాలం అంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుటని చూచెదవు. కాబట్టి దేవుడు ఆశీర్వదించి వర్ధలు చేస్తాడు, మనల్ని చూసి సంతోషిస్తాడు, దీవిస్తాడు. కాబట్టి మనమందరం ఎట్లా ఉండాలంట? దేవునికి మరి నమ్మకత్వం కలిగి ఉండాలి. మా మేనవాళ్ళ గురించి నేను మొదట అనుకున్నా, ఏమి ఈ బిడ్డలు ఎట్లా ఉంది, ఏమవుతుందో ఏమో అని చెప్పి ఆలోచన చేసే చాలాసార్లు. ఎంతో ప్రార్థన చేసాం ఆ పిల్ల కోసం.
కానీ దేవుడు ఇప్పుడు ఏం చేశాడు, ఒక పనికొచ్చే పనిముట్టుగా తయారు చేశాడు. ఇవాళ దేవుని యొక్క సేవలో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటూ ఆయన పాటలు పాడి స్తుతించే బిడ్డగా మరి ఉన్నట్లుగా మనం చూడండి. ఆమెకు తగినట్టు భర్త దొరికాడు. ఇద్దరు కలిసి దేవుని యొక్క సేవ చేస్తూ ఎంతో ఆశీర్వదించబడుతున్నాడు. ఇప్పుడు చూసి మేము చాలా సంతోషిస్తున్నాం. అయితే చూడండి, మేము ఇవాళ ఇక్కడికి రావాల్సింది కాదు, రేపు ఉదయం 6 గంటలకు మాకు ట్రైను, కాబట్టి వెళ్ళాల్సింది. కాబట్టి అయినప్పుడు కూడా వాళ్ళు పిలిచేసరికి మావయ్య నువ్వు ఖచ్చితంగా రావాలని చెప్పి పిలిచినప్పుడు ఇక తప్పలాగా రావాల్సి వచ్చింది. కాబట్టి మరి వాళ్ళ యొక్క పిలుపు నన్ను పిలిచి నన్ను ప్రేమించి ఈ విధంగా మా యొక్క సంఘంలో వాక్యం చెప్పాలని పిలిచారు. కాబట్టి మరి ఈ బోధ మరి ఎంతవరకు నచ్చిందో లేదో నాకైతే తెలియదు, కానీ దేవుడు దీవించి ఆశీర్వదించడు కాక మీ అందరినీ కూడా దేవుడు ఆశీర్వించాలి, మీ కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదించాలి. మీరు కూడా సంఘము దైవజనులు ప్రేమించి దైవజను యొక్క సేవలో మరి సహకరించి ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నా. వాళ్ళిద్దరికి కూడా మరలా ఈ నూతన సంవత్సరంలో సంతోషము, ఆనందము, సమాధానము దేవుని కృప దొరకలాగిన ఆయన కృపా సంబంధాలు సదాకాలంతో నడిపించునుగాక. ఆమేన్. యేసయ్యా నీ పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మరొకసారి ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన దయతో అంగీకరించి మమ్మల్ని ఆలకించండి. మా ప్రభా దైవజనుడిని తను తలాంచుకుని భార్యని బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఈ సంవత్సరం అంతా కూడా సంతోషము, సమాధానము, ఆనందము నీ కృపను గ్రహించి దీవించి కాపాడి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు పేరట తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ. మా వయసు అంతా కలిపిన దైవజనుల యొక్క అనుభవం అంత లేదు. ఎన్నో సంవత్సరాల నుండి వారు మంచి పరిచర్య చేస్తున్నారు. ఎన్నో భాషల్లో ఎంతోమందికి వారు స్వార్థ చెప్తూ ప్రభువును మహింపరుస్తున్న దైవజనులు. నిజంగా ఈరోజు రాత్రి ఈ కూడికలో మన సంఘంలో మనతో కూడా ఉంటాం, మనకి ఆశీర్వాదకరం. దీనికి స్తోత్రం. 2 గంటల మెసేజ్ గంటలు ఎక్కించారు. మీకు అర్థమైందో లేదో? ఎందుకంటే ఉన్న సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ లోక సంబంధమైన సందర్భాలకి ఏవి చోటు లేకుండా రాయబడిన సందర్భాలు మనందరికీ బోధపడులాగున మనతో పంచుకున్న దైవజనుని బట్టి చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. సంఘం తరపున, నా కుటుంబం తరపున మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. తండ్రి గారికి ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో చిన్న కేక్ కటింగ్ ఉంది. మన ముగింపుకి వచ్చాం. 5 నిమిషాల్లో ఈ స్థలాన్ని మనం ప్రార్థన పరంగా విడిచి మిగిలిన కార్యక్రమంలో ప్రవేశించనున్నాం. పిల్లలేరి పాస్టర్, మా పిల్లలు త్వరగా వాస్తవానికి ఈ 10 సంవత్సరాల్లో దేవుడు అంతకుముందు కుటుంబాల గురించి బోధ చేసి భార్యాభర్తల గురించి నవ్వించుకుంటా వాక్యం చెప్పి పెళ్లి చేసిన అనుభవాలు నాయి. కుటుంబం అంటే ఏంటో, భార్య అంటే ఏంటో, పిల్లలంటే ఏంటో, అత్తమామ అంటే ఏంటో, తల్లిదండ్రులు అంటే ఏంటో, ఇంకా అనేక సందర్భాలు ఈ 10 సంవత్సరాల్లో అనుభవపూర్వకంగా దేవుడు PhD చేయించాడు నా చేత. దానికి స్తోత్రం. నేను చాలా సభలకు వెళ్ళినప్పుడు భార్యాభర్తల దాంపత్యంలో జరిగే సందర్భాల్లో నేను, ఎందుకంటే పుస్తకాలు ఎక్కువ చదివేవాడిని, పుస్తకాలు పురుగునన్న సంగతి మీకు తెలుసు. చెప్తా ఉంటే చాలామంది టీచర్స్ కానీ చాలామంది కింద ఉన్నటువంటి ప్రేక్షకులు, విశ్వాసులు కూటమైన తర్వాత నన్ను కలుసుకుని నన్ను ఇంటర్వ్యూ చేసేటట్టు చేసేవాళ్ళు. సార్ మీకు మ్యారేజ్ అవ్వలేదు కదా, మీకు ఇన్ని విషయాలు ఆడ తెలుసు అని. పెళ్ళి కాకముందు బాధ సంగతి చెప్తున్నా మీకు. అప్పుడు నేనన్నా అపోస్తలుడైన పౌలు గారికి కూడా బాధలో పెళ్ళిళ్ళ గురించి, భార్యాభర్తల గురించి ఎక్కువ చెప్పాడు కదా, మరి ఆయనకి ఆడ తెలుసు అన్న. మీకు అర్థం కాలేదా? నాకు అర్థమైంది. పౌలు గారికి కూడా మ్యారేజ్ కాల కదా, మరి భార్యాభర్తల దాంపత్యం, కుటుంబ వ్యవస్థ గురించి ఎన్నో నైతిక విలువలతో కూడిన సందర్భాలు చెప్పారు. మరి ఆయనకి ఎలా తెలిసిందంటే దేవుడు తెలియజేస్తాడు. దానికి స్తోత్రం. కాబట్టి గతించిన ఈ 10 సంవత్సరాల్లో దేవుడు అనేక సందర్భాల్లో మరణ పంచుల వరకు వెళ్ళిన మా కుటుంబాలు, ఎన్నో రోగాశ్రయాల మీద పయనించిన పరిస్థితులు, అంధకార దురాత్మ చేతబడి పొలిమేర విగ్రహ శక్తులతో పోరాడిన అనుభవాలు ఈ 10 సంవత్సరాల్లో మరవలేనివి. మీ అందరి ప్రార్థన అయిన ఉచిత కృపాదయ సంకల్పాన్ని బట్టి 11వ వసంతములోనికి ఇలా ప్రవేశించాం. దీనికి స్తోత్రం, దీనికి స్తోత్రం. రైట్, మంచిది. ఈ సమయంలో సువార్థికులు ఇమ్మానుయేల్ గారు ఉన్నారు. కేక్ నిమిత్తం చిన్న ప్రార్థన చేస్తారు వారు ఉన్న స్థలం నుండి.
కేక్ కొరకు చిన్న ప్రార్థన చేస్తారు. తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రమై స్తోత్రం. స్తోత్రమై ఆమేన్. అనేకయు అనేకయు Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday, happy birthday to you. Many greetings, many greetings, many greetings to dear. Many greetings, many greetings, many greetings to dear. May God bless you, may God bless you, may God bless you to dear. May God bless you, may God bless you, may God bless you to dear. May God bless you, 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 may God bless you to dear. Happy long life, happy long life, happy long life to dear. Happy long life, happy long life, happy long life to dear. Happy long life, 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 happy long life to dear. ఈ సమయంలో దయచేసి విషయాన్ని గమనించండి. ఒక రెండు చైర్స్ ఏర్పాటు చేస్తే దైవజనులు పెద్దలు రెవరెండ్ డాక్టర్ చంద్రహాసన్ అయ్య గారు, డాడీ గారు మన మధ్యలో ఉంటే మనకి ఆశీర్వాదకరం. మొదటిగా సేవకులందరూ కలిసి వచ్చిన షాలోని గప్పి సన్మానం చేస్తారు. ఆంటీ కూడా పైకి వస్తారు, ఆంటీ కూడా పైకి వస్తారు.
ఇదే ఫస్ట్ టైం ఈ 10 సంవత్సరాల్లో వారు మన మధ్యలోకి రావటం. మరి ఒక 2-3 నిమిషాలు ఈ ప్రోగ్రామ్ మనం క్లోజ్ చేయబోతున్నాం. దయచేసి పట్టండి. జేహెచ్ఎం సేవకులు ఒకసారి పైకి వచ్చాయి త్వరగా. తర్వాత సంఘ పెద్దలు రెడీగా ఉండండి. అందుబాటులో ఉన్నాం. చప్పట కొడుతూ ప్రభువును మహిమపరచుకుందాం. చప్పట కొడుతూ ప్రభువును మహిమపరచుకుందాం. దయచేసి పెద్దలు ఒకసారి పైకి రండి. త్వరగా అందుబాటులో ఉన్నవాడు. దేవుని పనిలో ముగ్గురు తోడళ్ళుగా దేవునికి సన్నిధిలో పరిచయాలు కొనసాగుతున్నాం. పెద్దలకు రండి. చప్పట కొడుతూ ప్రభువును మహిమపరచుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. దేవునికి మహిమ. ఎందుకంటే మేమందరం కూడా యవనస్తులుగానే ఉన్నాం. సావుకులు అందరమే వయసులో పెద్దవారు. మా అందరికి మాదిరి, సావుకులందరికీ మాదిరి. మన మధ్యలోకి అనేక పర్యాయాలు వచ్చి నిజంగా ఈ సన్మానం మాకు కాదు కావాల్సింది. దేవా మరి సమయంలో మరి అయ్యగారిని అమ్మగారిని ఇద్దరిని జస్ట్ 5 నిమిషాలు కుటుంబ సభ్యులకు అవకాశం ఇవ్వాలి. మరి అక్కోళ్ళు వచ్చారు, వాళ్ళందరూ కుటుంబ సభ్యులందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి స్వప్న యొక్క పెద్దక్క, చిన్నక్క, తర్వాత వదిన, మరదలు అందరూ రావాలి, ముందుకు రావాలి, త్వరగా రావాలండి. విజయవాడ నుంచి వచ్చినటువంటి, తిరువూరు నుంచి వచ్చినటువంటి నిమ్మియాల సుఖం. ఓకే, నేను పాడతాను. బాబీ, బాలు, చిన్ను. ఆకాశ పందిళ్ళు చూడు,
ఆకాశ పందిళ్ళు చూడు, బాకాలు బాజాలు ఊదు. ఆకాశ పందిళ్ళు చూడు, బాకాలు బాజాలు ఊదు. యేసయ్యా మన యేసయ్యా పెండ్లి కొడుకాయనే, సంగ వధువేమో ఆ పెండ్లి కూతురు, సంగ వధువేమో ఆ పెండ్లి కూతురు. ఆకాశ పందిళ్ళు చూడు, బాకాలు బాజాలు ఊదు. ఆకాశ పందిళ్ళు చూడు, బాకాలు బాజాలు. ఆర్తిగా రావాలి కుటుంబ సభ్యులందరూ. ఇరువది నలుగురు పెద్దలొచ్చారు, ఇంకా ఎందరో దూతలొచ్చారు. ఇరువది నలుగురు పెద్దలొచ్చారు, ఇంకా ఎందరో దూతలొచ్చారు. బర్రె పిల్లంటి చిన్నోడికి, బర్రె పిల్లంటి చిన్నోడికి, గొప్ప చూడండి ఈ చిన్నది, గొప్ప చూడండి ఈ చిన్నది. ఆకాశ పందిళ్ళు చూడు, బాకాలు బాజాలు ఊదు. ఆకాశ పందిళ్ళు చూడు, బాకాలు బాజాలు ఊదు. కిషోరు మన కిషోరు పెండ్లి కొడుకాయనే, స్వప్నయే ఆ పెండ్లి కూతురు, స్వప్నయే ఆ పెండ్లి కూతురు. ఆకాశ పందిళ్ళు చూడు, బాకాలు బాజాలు ఊదు. కొంచెం చూసి మా పెద్దక్క కూడా ఇక్కడే ఉన్నారు. పెద్దక్క చిన్నక్క రాలేదు, కొన్ని అనివార్య కారణాల చేత. పెద్దక్క మీరక్క. మంగళమే యేసునకు, మనుజావతారునకు, మనుజావతారునకు, మనుజావతారునకు. శృంగార శృంగార ప్రభువునకు, క్షేమాధిపతికి మంగళమే, మంగళమే యేసునకు, మనుజావతారునకు, మనుజావతారునకు, మనుజావతారునకు. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై, బాగుగా వేగమే దిగనిమ్ము, పావన యేసుని ద్వారకను. దంపతులు చక్కగా ఈ మరొకసారి సంపదలన్ సొంపుగా నింపుగా పెంపగుచు, సహింపున వీరు సుఖించుటకై, దేవరని దీవెనలు శివాజీ. ధారాళముగను వీరలపై, బాగుగా శివాజీ. వేగమే దిగనిమ్ము,
10 సంవత్సరాల క్రితం జరిగిన వివాహాన్ని మాకు జ్ఞాపకం చేసిన పురుషోత్తం అయ్య గారికి మా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అన్నగారు. సేవా కుటుంబ వ్యవస్థ అంత ఆనందంగా ఏం లేదు. దినదిన గన్నం నూరేళ్ళ ఆయుష్ అన్నట్టుగా సేవలో ఇప్పుడు సమస్యలు పరిస్థితులు అనుకూలంగా ఉండవు. అవి సేవ చేస్తున్న వాళ్ళకి తెలుసు. కాబట్టి వీళ్ళందరికీ అనుభవాలు ఉన్నాయని నేను అనుకుంటూ ప్రభుని స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమాలను కూడా ఎక్కువే అనుకుంటున్నాను నేను. ఒకసారి స్తోత్రం చెబుదామా? చివరి ప్రార్థన ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. చివరి ప్రార్థన దీవెనాశంతో సెలవు తీసుకుందాం. చివరి ప్రార్థన. దయచేసి మీ కొరకు భోజనం ఏర్పాట్లు చేయడం జరిగింది. రోజు కంగారు, ఇవాళ కూడా కంగారు పడద్దు. ఒక 5 నిమిషాలు ఉంటే వీళ్ళందరూ కలిసి కార్యక్రమాన్ని ముగిస్తారు. చివరి సంఘ పెద్దలు ఏదో అబ్జెక్షన్ చెప్తున్నారు. మళ్ళీ ఇంకోటి ఏదో ఏర్పాటు చేశారండి. దేవుడు అని ఎదురుకు వస్తారు. ఒకసారి కొంచెం దారి వదలండి, యవనస్తులు చాలామంది ఉన్నారు, మీకు చక్కగా వడ్డం చేస్తారు. మీరు త్వరపడద్దు. 10 నిమిషాలు, పావు గంటలు ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం మనం. ఇంకా మీరు ఏమైనా ప్రత్యేకమైన కానుకలు కానీ గిఫ్ట్లు కానీ తీసుకొస్తే స్టేజ్ దగ్గర అన్నయ్యతో ప్రార్థన చేయించుకుని ఇవ్వచ్చు. ఎక్కడున్న వాళ్ళు అక్కడ తల్ల వంచి కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన, చివరి ప్రార్థన, ముగింపు ప్రార్థన. దయచేసి ఇంకెవరు మాట్లాడదు. ఉన్న స్థలాల్లో తల్ల వంచండి చాలు. ఉన్న స్థలాల్లో తల్ల వంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి కలిగి సదా జీవించువాడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అత్యద్భుత దయగల పరిశుద్ధ ఘననామమునకు వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడైన మీరు మట్టిలోనికి వచ్చి భూమి మీద కాలిడి మా హృదయాల్లో వసించుటకు ఇష్టపడిన మా కన్న తండ్రి,
మిమ్మల్ని కలిగి ఉండుటే ధన్యత, మీలో ఉండుటే ధన్యత. మీ కొరకు శ్రమలు అనుభవిస్తూ ఆత్మీయతలో సాగిపోటే ధన్యత కదా నాయన. మీరు రాబోతున్నారు పెండ్లి కుమారుడుగా. నూతన అనుభవం, మారు మనస్సు, రక్షణ అనబడుతున్న ఈ అనుభూతిలో సాగుతున్న మేము పెండ్లి కుమారుడుగా రానయ్యున్న మిమ్మల్ని దర్శించుటకు, మీతో పాటు కలిసి అంతఃపురములో ప్రవేశించుటకు సహాయం చేయండి. అందుకొరకు సంఘాన్ని, అందుకొరకు నిబిడలమైన మమ్మల్ని అందరినీ ఆయత్తపరచమని ఆయా ప్రాంతాల్లో ఉండి లైవ్ను వీక్షించిన బిడ్డలందరిపై కనుదృష్టించి ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకోమని సమయాన్ని, సందర్భాన్ని, పరిస్థితులు మీ చేతులకు అప్పగిస్తూ సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతవరకు నీ కందృష్టి, నీ కాపుదలను గ్రహించమని క్రీస్తు ప్రభుల వారి పేరట ప్రార్థించి అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్. రాబర్ట్ అంకుల్ గారు ఆశీర్వాదిస్తారు. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్యోని సహవాసము కూడి ప్రార్థించిన అంశములకు, లోకంలో సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈరోజు బర్త్డే జరుపుకున్న చింటూనికి, మరి అయ్యగారికి, వారి వివాహం జరుగు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దయచేసి